మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమునకు సొంత భవనం లేక కొన్నేళ్ల నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా ఉన్నటువంటి పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ కార్యాలయమును కొన్నేళ్ల క్రితం కుర్చేడ్ రోడ్లోని ఒక అద్దె భవనంలోకి మార్చడం జరిగింది. ఈ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ల పనుల నిమిత్తం దర్శి నియోజకవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముళ్లమూరు, తాళ్లూరు మండలాల ప్రజలతో పాటుగా అద్దంకి మండలంలోని 4 గ్రామాల ప్రజలు కూడా రావటం జరుగుతుంటుంది. రిజిస్ట్రేషన్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్ల కేంద్రాలు కూడా రిజిస్ట్రేషన్దారులతో రద్దీగానే కనిపిస్తుంటుంది. అధికారులకు, ప్రజలకు కార్యాలయానికి అన్ని వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ఏపీ కార్యాలయ సమీపంలో ఈ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కూడా కొన్నాళ్ల క్రితం అధికారులు, నాయకులు పరిశీలించడం జరిగింది. కానీ తుది నిర్ణయం మాత్రం జరగనట్లు తెలుస్తుంది. కనీసం 30 సెంట్లు స్థలం కేటాయించగలిగితే నూతన భవనాల నిర్మాణమునకు అవకాశం కలుగుతుందని తెలుస్తుంది. నాయకులు, అధికారులు స్పందించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.